ది లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు నిజ దేవుడు మనలను పరీక్షించు సమయము. ఇప్పుడు బ్రదర్ సిహెచ్ డేవిడ్ గారు వాక్యం అందించెదరు. విని ఆత్మీయ మేలు పొందగలరని మనవి చేయుచున్నాం.
మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ బిడ్డల మధ్యకి నన్ను తీసుకుని వచ్చే స్తుతులు. నీ వాక్యం మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడండి. యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దయగలిగిన దేవుడు మరొకసారి మీ ముందుకు నన్ను తీసుకొచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజున సహవాసం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజున వర్తమానము సహవాసం. యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తండ్రి అయిన దేవుడట తన కుమారునితో సహవాసం చేయటానికి మనుషులను పిలుచుకున్నాడట. ఎవరైతే యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తారో తప్పకుండా వాళ్ళకు మేలు కలుగుతుంది. యోబు గ్రంథంలో ఉన్నది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును, అలాగ నీకు సమాధానము కూడా కలుగును. ఎవరైతే యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తారో వారికి మేలు కలుగుద్దట, సమాధానం కలుగుద్దట. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవునితో సహవాసం అనగా స్నేహం. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో సహవాసం చేసిన వ్యక్తి అబ్రహాం. యేసుక్రీస్తు వారు ప్రభువారు ఒక మాట అన్నారు అబ్రహాం విషయమై. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాం అట దేవునికి స్నేహితుడట. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అన్ని కుటుంబాల నుంచి వచ్చిన అబ్రహాం నిజ క్రైస్తవుడిగా, నిజ విశ్వాసిగా ప్రపంచానికి ఒక ఛాలెంజ్కరంగా మారిపోయాడు. అన్ని ఆచారముల నుంచి విడిచి బయటకు వచ్చేశాడు. లోకములో నుండి, పాపముల నుండి బయటకు వచ్చాడు. విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఎన్నడను కూడా మరలా లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళి సహవాసం చేయలేదు. అతడు దేవునితోనే సహవాసం చేశాడు. దేవునితో నడిచాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏమని? స్నేహితుడు అని. స్నేహితుడు అని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నాడు. మంచి మాట నేను చూపిస్తాను. యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము చూడండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. ఎవరైతే దేవుడి చెప్పిన మాటలు విని దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారే దేవునికి స్నేహితులు అవుతారు. నీవు కూడా దేవునితో స్నేహం చేయాలనుకుంటున్నావా? దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావా? దేవుడి రాయించిన బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. వాటిని ధ్యానించి వాటి ప్రకారం నువ్వు నడుచుకుంటే నీవు కూడా అబ్రహాము లాంటి మంచి స్నేహితులు అయిపోతావు. అబ్రహాము మంచి స్నేహితుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు దేవునితో. మరి నీవు కూడా స్నేహం చేస్తున్నావా? నీ స్నేహం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఎవరితో నీ సహవాసం చేస్తున్నావు? చాలామంది సహవాసం ఎవరితో ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకుందాం. కోపచిత్తునితో సహవాసము చేయకుము. కోపచిత్తునితో సహవాసం చేయకూడదట. ఎవరితో చేయకూడదు? మనం కోపచిత్తునితో సహవాసం చేయకూడదంట. సామెతలు 22:24. 28:7 వచనములో కూడా మరొక మాట ఉంది, తొంటరులతో సహవాసం చేయకూడదని. కోపచిత్తునితో సహవాసం చేసామనుకోండి, కోపిష్ఠుడితో, ఏదో ఒక రోజున వాడు నిన్ను కొడతాడు. ఏదో ఒక రోజున వాడు నీ మీదే చూపిస్తాడు తన కోపాన్ని. అందుకే కోపస్తులతో స్నేహం చేయకూడదు, సహవాసం చేయకూడదు. మరొక మాట 28వ అధ్యాయం సామెతల్లోనే 27వ వచనములో, తొంటరులతో సహవాసం చేయకూడదు. తొంటరులతో సహవాసం చేసేవాడు తన తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకుని వస్తాడు. యవనుడమైన నీవు, యవనరాలమైన నీవు తొంటరులతో సహవాసం చేయకూడదు. తొంటరులతో నీకు తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తావు, నీ కుటుంబానికి అవమానం తీసుకొస్తావు, నీవు నమ్ముకున్న దేవుని కూడా నువ్వు అవమానం తీసుకొస్తావు. ఇంకెవరితో సహవాసం చేయకూడదు? 23:20 వచనం, సామెతలు 23వ అధ్యాయం 20 వచనములో, సామెతలు 23:20 వచనములో మనం చూసినట్లయితే,
ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకూడదు అన్నాడు. ద్రాక్షారసం త్రాగుబోతులతో సహవాసం చేయకూడదు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నావా? మాంసం హెచ్చుగా తినివాడితో కూడా సహవాసం చేయకూడదు. ఎందుకని? అక్కడే రాశాడు 21వ వచనంలో, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతారు. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు. తరసన వేస్తే నువ్వు కూడా దరిద్రులు అయిపోతావు. నీవు కూడా దరిద్రులు, తిండిబోతం అయిపోతావు, త్రాగుబోతు నువ్వు కూడా అయిపోతావు, దరిద్రులు అయిపోతావు. అందుకే తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? రైట్, మరొక మంచి మాట నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 26వ అధ్యాయము, కీర్తనలు 26 4-5 వచనాలు మనం చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మాట. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను. పనికిమాలి వారితోనూ సాంగత్యము చేయకుము, వేషధారులతో పొందు చేయకుము. పనికిమాల వారితో సహవాసం చేయకూడదటండి. ఎంత మంచి మాట అండి. వేషధారులతోనూ దుష్టులతోనూ సహవాసం చేయకూడదటండి. పనికి రాని వారితో, పనికిమానులతో సహవాసం చేయకూడదు, వేషధారులతో సహవాసం చేయకూడదు. నువ్వు కూడా అలాగే తయారైపోతావు, ఒక వేషధారిగా తయారైపోతావు. అయితే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి అంటే యేసుక్రీస్తునితో, దేవునితో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. నీ సహవాసం ఎవరితో? 1వ యోహాను రాసిన పత్రిక, దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. నీ సహవాసం ఎవరితో? చాలామందిని అడిగాం, ఏంటి మీది ఏ సహవాసం అని అంటే, రొట్టె సహవాసం అంట వాళ్ళది. నన్ను ఒకతను అడుగుతున్నాడు, ఏమండి రొట్టె ఉందా మీకు అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందావా అని చెప్పాను. ఏంటంటే రొట్టె అంటే మెలితే రొట్టె సహవాసం అంటావేంటి? ఎంతమంది రొట్టె సహవాసం అంట? మెలితే రొట్టె తప్ప నీకేం తెలీదా? నేను ఒక గ్రామం వెళ్ళాను, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం, 10 years బ్యాక్లో బెలగం అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక సంఘ పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నాడు. డబ్బులంతా అతని దగ్గరే ఉంటాయి, డబ్బులన్నీ అతని దగ్గరే ఉంటాయి. మంచి పేరు సంఘంలో అతనికి. నన్ను సహోదరుడు, ఈ కనిగిరి నుంచి సహోదరుడు అక్కడికి తీసుకుని వెళ్ళారు. అంటే రమ్మంటే అక్కడ వెళ్ళాను. తర్వాత అతనికి పరిచయం చేశాడు. నన్ను తీసుకుని వెళ్ళి అతను పరిచయం చేసినప్పుడు అతడు నన్ను చూసి వందనాలు చెప్పాను, వందనాలను కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత మరి ఏంటో నన్ను ఒక విధంగా చూస్తూ అతను అన్నాడు, మీరు మా సహవాసమేనా అన్నాడు. ఏమండి అన్నాను. అంటే మా బ్రదర్ అన్నేనా అన్నాడు నాతో. మా బ్రదర్ అని సహవాసమేనా అన్నాడు. మీరు మారుమనసు పొందారా అన్నాను. నేను ఏంటి మారుమనసు పొందకుండా ఎట్లా ఉన్నాను అన్నాడు. నేను సంఘ పెద్దనైతే అన్నాడు. మీరు బైబిల్ చదువుతారా రోజు అన్నాను. నేను బైబిల్ చదవకుండా నేను సంఘ పెద్ద అనుకున్నాను. బైబిల్ చదువుతాను, కోపం పడుతున్నాడు. లేదు సార్ మీరు బైబిల్ చదువుతారా అన్నాను. ఎందుకు చదువుతున్నాడు. ఒకసారి బైబిల్ తీస్తారా అన్నాను. బైబిల్ చూద్దామండి అన్నాను. సరే బైబిల్ తీశాడు. పెద్దవాడే, నాకంటే చాలా పెద్దవాడే, యోగ్యుడే. నేను బైబిల్ తీశాను. అప్పుడు నేను 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు వెంటనే అతను అన్న మాటకి నాకు సమాధానానికి ఒక మంచి మాట ఇచ్చారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడబోతుని, శరీర సంబంధులైన మనుషులు అనియు క్రీస్తునందు పసిబిడ్డలు అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిరి గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటకు వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడో, పౌలు ఎవడో పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కడే.
ప్రతివాడును తాను చేసిన కష్టమును కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అప్పుడు అన్నాను నేను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను బక్సింగు, ఒక నేను బ్రదరను, ఒకడేమో నేను పెంతుకొస్తూ, ఒకరేమో నేను బాప్టిస్టు, ఒకడేమో ఫెలోషిప్ అంటున్నారు. ఇట్లా మాట్లాడుకుంటాం వల్ల ఏంటంటే శరీర సంబంధమైన మనుషులు రీతితో మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులు అనుకున్నాను. ఈ రకంగా మాట్లాడతారంటే మీరు శరీర సంబంధాలు కదా. ఒకరిని చూసి ఒకడు అసూయ, నీకంటే నాకు గొప్పదంటే అసూయ మాటలు మాట్లాడుతున్నారు. కలహములు మూరు ఉండగా ఇలా కలహాలుండి మీరు ఒకడని వ్యత్యాసం పెట్టుకున్నారు మనుషుల కడుపుల్లో. మా బెదరనేనా, నువ్వు మా ప్రసంగినేనా, మా ఫెలోషిప్పేనా, మా పెంతుకుస్తేనా, మా ఓసన్నేనా, మా బాప్టిస్టేనా అని అంటున్నారు. మరి ఇలా అంటున్నారు. ఇలాంటి వారు ప్రకృతి సంబంధమైన మనుషులు కదా. మీరు శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధులు కారని పౌలు తేటగా కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు. పౌలు ఎవరు? అపోల్లో ఎవడు? ఎవరై పౌలు ఎవరు? బక్సింగ్ ఎవరు? బెదరన్ ఎవరు? ఎవరండి వాళ్ళు? మనుషులు కాదా? నువ్వు మనుషుల గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు పౌలు గారు అన్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ నేను బక్సింగ్ కాదు, నేను బ్రదర్ అన్న కాదు, పెంతెకొస్తు కాదు, బాప్టిస్ట్ కాదు, ఫెలోషిప్ కాదు, నేను ఒక దైవజనుని, దేవుని జత పనివాడిని. మీకు ఇష్టమైతే ఆహ్వానించండి, ప్రేమించండి, లేకపోతే లేదని చెప్పినాను నేను. ఒకళ్ళకు పిచ్చి, మత పిచ్చి ఉన్నట్టు పిచ్చి కొంతమందికి. దేవుని వాక్యాన్ని నెరవేరుద్దామని లేనే లేదు. శరీర సంబంధం రీతిగా మనుషులు మాట్లాడుతున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి. పరిశుద్ధుడైన పౌలు గారు ఈ కొరింథీయుల సంఘాల్లో ఇలాంటి మనుషులు ఉన్నారని, దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారే ఉన్నారని చక్కగా ఈ పత్రిక రాసి పెట్టాడండి. అపోల్లో ఎవడో, పౌలు ఎవరండి? బక్సింగ్ ఎవరో, బెంతెకొస్తు ఎవరో, బాప్టిస్ట్ ఎవరో, ఫెలోషిప్ ఎవరో, ఎవరెవరండి? బెదరన్ ఎవరో? వీళ్ళందరూ దేవుని పరిచారకులు కాదా? నువ్వు వాళ్ళ గురించి చెబుతారేంటండి? అప్పుడు అన్నాడు, మీ బ్రదరేనా అన్నాడు. నేను బ్రదర్ని కాదండి, నేను బ్రదర్ని కాదండి, నేను దేవుని జత పనివాడని, దైవజనుణ్ణి, దేవుని పని చేసేవాడిని. నీకు ఇష్టమైతే ప్రేమించు, నీకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే మానేస్తాను, సువార్త అందిస్తానని చెప్పినాను. అప్పుడు అతను అన్నాడు, ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నా కానీ ఈ సత్యం నేను అంత అర్థం చేసుకోలేదండి. నాకు పట్టింది అదే ఆలోచన కదా, వేరే ఆలోచన లేదండి. మా వాళ్ళనైతే నేను ప్రేమిస్తాను, మా వాళ్ళకైతే మేము వందనాలు చెబుతాం, మా వాళ్ళైతే నేను ప్రేమిస్తానన్నాడు. నేను దేవుని జత పనివాడనండి అని చెప్పినాను. నేను కాదని చెప్పినాను, నేను దేవుని సేవకుడిని, దేవుని జత పనివాడని అన్నాను. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి, అతను పశ్చాత్తాపడ్డాడు. రండని వారి సంఘములన్నిటి ఆహ్వానించి సువార్త అందించాడు. ఇలాగ మాట్లాడే వాళ్ళందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు. వాళ్ళ మనుషుల సహవాసం గురించి గొప్పగా చెబుతున్నారు కానీ యేసు క్రీస్తు గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఈ దినములో చాలామంది వారు సహవాసాల గురించి చెబుతున్నారు కానీ క్రీస్తు సహవాసం గురించి మాట్లాడట్లేదు. దేవునితో సహవాసం గురించి మాట్లాడే, ఎందుకంటే మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ కూడా ఉన్నది, క్రీస్తుతో కూడా ఉండదు. అందుకే చాలామంది ఒకళ్ళు కూడా వందనాలు చెప్పరు, పలకరించుకోరు. ఎందుకంటే మాది గొప్ప అన్ని. దేవుని వాక్యం గొప్పదండి, దేవుని వాక్యం గొప్పదండి, దేవుని ప్రేమ గొప్పది సహోదరుడా. దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అందుకే భక్తుడైన దావీదు గారు ఒక మంచి మాట అన్నాడు. భక్తుడైన దావీదు గారు మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? మంచి మాట అన్నాడు. భక్తిహీనులతో నేను సహవాసం చేయను, దుష్టుల సంగమున అసహ్యం అన్నాడు. అలాంటి వారితో సహవాసం చేయకూడదు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. లోక సువార్తలో ఉన్న మంచి మాట. ప్రభువా, ఎవడో నీ పేరట దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఎవడో నీ పేరట దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. చూద్దామా? ఎంత మంచి మాట. లోకరాసిన సువార్తలో ఈ మంచి మాట నేను మీకు చూపిస్తాను. లోకరాసిన సువార్త 9వ అధ్యాయము 49వ వచనం, 49-50 వచనాలు. లోక సువార్త 9:49-50. యోహాను అనే మరి భక్తుడు శిష్యుడు, యేసుప్రభువు వారి యొక్క శిష్యుడు ప్రభుతో అంటున్నాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములు వేలకొట్టగా మేము చూసితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను.
మీకు విరోధి కాదు కదా. ఇప్పుడు మనల్ని వెంబడించకపోతే ఏమి, వాడు నా గురించి చెబుతున్నాడు కదా, నా పేరు చెప్పి సువార్త ప్రకటిస్తున్నాడు కదా, అతను ఎందుకు మీరు ఆటంకపరిచేది? అతన్ని ఎందుకు మీరు అభ్యంతరపరిచేది? ఎందుకు మీరు ఆటంకపరిచారు? అలా చేయకూడదు. ఎంత మంచి మాట అండి. ఇలా రోజుల్లో సైతాను మనుషులను భక్తి చేయిస్తున్నాడు కానీ మేము దేవుని బిడ్డలం అంటున్నారు కానీ దెయ్యము మనుషులు ముసుగేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన మనుషుల సహవాసం చూస్తున్నారు కానీ వ్యక్తిగతంగా సిద్ధాంతాల లెక్క చూస్తున్నారు కానీ సువార్తను ప్రకటించే విషయంలో సిద్ధాంతాలు ప్రకటిస్తున్నారే తప్ప సువార్తను ప్రకటించట్లేదు. సిద్ధాంతము కాదు ప్రకటించవలసింది సువార్త. ఎంతమంది వాళ్ళు సిద్ధాంతాలు ప్రకటిస్తున్నారు. సిద్ధాంతాలను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడం సహోదరుడా, సిద్ధాంతంలో నీకు ప్రయోజనం లేదు. సువార్త ప్రకటించాలి. ప్రజలు రక్షించబడాలంటే యేసు క్రీస్తుతో సహవాసం చేయమనాలి, క్రీస్తును అంగీకరించమని చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నానో సంఘాల గురించి వాళ్ళ సహవాసం గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. అవి కాదు చెప్పాల్సింది. యేసు క్రీస్తు వాడు గొప్ప, యేసు ప్రభువారు గొప్ప అని యేసు ప్రభువారి గురించి నువ్వు చెప్పాలి. ఒక రోజున యోహాను అంటున్నాడు, ప్రభువా నీ పేరట ఎవరో దేయాలకు నీ పేరు చెప్పి నువ్వు అతను బతుకుతున్నాడు. నీ చెప్పి పేరు చెప్పి మనల్ని వెంబడించట్లేదు కదా, అతను మనతో పాటు స్నేహం చేయట్లేదు కదా, సొంతగా నీ గురించి చెప్తున్నాడంటే అట్లా చేయొద్దు. నా గురించి సులకనగా మాట్లాడతలేదు కదా, నా గురించి చెప్తున్నాడు కదా, అట్లయితే వాడు మన పక్షవాడే. మనకు విరోధంగా మాట్లాడితే వాడు మన పక్షవాడు కాడు. విరోధంగా చెప్పట్లేదు కదా, నా గురించి తేలిక చెప్పట్లేదు కదా, నన్నే కదా కనపరిచేది, అట్లయితే ఆటంకపరచొద్దు అన్నాడు. బైబిల్ చదవరు కొంతమంది, సిద్ధాంతాలు పట్టుకుని సహవాస సిద్ధాంతాలు పట్టుకుని అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అలా చేయటం వల్ల లోకంలో ప్రజలకు అవమానకరమైన సహోదరులారా. విమర్శన కాదు కానీ ఉన్న సత్యమును ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు అని తన కుమారునితో సహవాసం చేయటానికి మిమ్మును పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీ సహవాసం ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడిని యేసు ప్రభుతేనా? ఎలాంటి సహవాసం? ప్రభు అన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. అంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, విశ్వాసం లేని వాడితో సాహసం చేయకూడదు. ఎవరితో సాహసం చేస్తున్నావు? ఒక క్రైస్తవుడు, రక్షించబడిన వాడు, దేవుని బిడ్డ, దేవుని ఎరిగిన వారు అవిశ్వాసులతో సాహసం చేయకూడదు, అవిశ్వాసులను వివాహం చేసుకోకూడదు. వాళ్ళు ఎంత ఉద్యోగం ఉన్నా సరే, ఉన్నత స్థానంలో ఉన్నా సరే, వాళ్ళు మారు మనసు పొందలేదా అమ్మాయి, అతడు మారు మనసు పొందలేదా, ఉద్యోగం ఉందని ఆశపడద్దు సహోదరి, దెబ్బతింటావు. తర్వాత దేవుని వాక్యము నెరవేరుతుంది. ఉన్న స్థానంలో ఉన్నాయి సరే, గొప్పవాళ్ళైనా సరే, ఎంత అందమైన వారైనా సరే, బాగా బతకొచ్చని ఆలోచించొద్దు. అవిశ్వాసులతో వివాహం చేయకూడదు, అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇదని ప్రభు చెబుతుంటే వాళ్ళ సహవాసాల గురించి గొప్ప చెబుతున్నారు కానీ అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు అన్నాడు ప్రభు. వారితో జోడిగా ఉండకూడదు, స్నేహం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం నీలోకి వచ్చేస్తుంది. వాళ్ళ అపవిత్రత నిన్ను అంటుంది, నిన్ను చెడగొట్టుద్ది విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? అసలు సహవాసం అంటే ఏంటి? అది నీకు అర్థం అవ్వాలి ఈరోజు. నా సహవాసం అంటే ఏంటి? సహవాసం అనగా ఏమి? సహవాసం అనగా ఇచ్చుట, పుచ్చుకొనుట. బంధువులు అంటే ఏంటి? వాళ్ళు మన ఇంటికి రావాలి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, దాని బంధుత్వం అంటారు. సహవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవునికి మనం ఇస్తూ ఉండాలి, దేవుని దగ్గర నుంచి మనం పొందుతూ ఉండాలి. బంధువులు అంటే ఏంటి? వాళ్ళు వచ్చి మన ఇంటికి తినిపోతూ ఉండాలి, మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి తినిపోతూ ఉండాలి. అప్పుడు మనకు బంధుత్వం, దాన్ని బంధుత్వం అంటారు. సహవాసం కూడా అంతే. అబ్రహాము దేవునికి ఇచ్చేవాడు, దేవుని దగ్గర నుంచి పొందేవాడు. మనం కూడా దేవునికి ఇస్తూ ఉండాలి, దేవుని నుంచి పొందుతూ ఉండాలి. చాలామంది దేవునికి నుంచి పొందటం నేర్చుకున్నారు కానీ ఇవ్వటం నేర్చుకోలేదు. అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము ఫస్ట్ నుంచి కూడా 10వ వంతు దేవునికి ఇచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినది. అన్నిటిలో దేవుడు అబ్రహాము దేవునికి వంతించాడు. దేవుడు అందుకే అబ్రహామును ఆశీర్వదించాడు. సహోదరుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునితో సహవాసం చెయ్యి. ఒక రోజున ఒక వేటగాడు తుపాకీ తీసుకుని అడవి ప్రాంతానికి వెళ్ళాడు పక్షులను వేటాడటానికి. అన్ని పక్షులను కొట్టాడు. పక్షులన్నీ కొట్టి పోగేసుకుని తీసుకొచ్చి గంపలు వేసి ఇంటికి తీసుకొచ్చాడు.
అన్నీ ఏరుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళందరూ ఏరుకునేసరికి అందులో ఒక విధమైన రంగు పక్షి, అందమైన పక్షి చచ్చిపోయింది. అది ఎవరిదంటే వాళ్ళ పెంపుడు పక్షే, వాళ్ళ ఇంటిలో పక్షే, వాడు పోషించి పెంచే పక్షే, అందులో చచ్చిపోయింది. వాళ్ళు బాధపడుతూ అంటున్నారు, ఎవరు జాలి లేకుండా దీన్ని కూడా చంపేశారు, అయ్యో ఇది కూడా చచ్చిపోయింది అని బాధపడుతున్నారు. ఆ వేటగాడు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు, అయ్యో ఇంటి పక్షి చచ్చిపోయింది, మంచి పక్షి, ప్రేమతో పెంచుకుంటున్నామే దీనిని, కొట్టిన వాడికి జాలి లేదా, దయలేదా చంపిన వానికి అని మాట్లాడుతుంటే అప్పుడు ఆయన అంటాడు, ఇది ఆ వేటాడు వచ్చిన ఆయన అంటాడు, అమ్మా అది చంపిన వాని తప్పు కాదమ్మా అన్నాడు. ఏమిటండి అన్నాడు. చంపిన వాని తప్పు కాదు, అది ఉండవలసిన స్థానంలో ఉండకుండా వాటితో కలిసి సహవాసం చేయటమే ఇది చేసిన తప్పు. వాటితో కలవకుండా ఉన్నట్లయితే అది చచ్చిపోయేది కాదు. ఈ రోజున చాలామంది కూడా ఎక్కడ మారు మనసు పొందారో, ఎక్కడ రక్షించబడ్డారో, ఎవరి ద్వారా ప్రభులోకి వచ్చారో సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, దైవజనులు విడిచిపెడుతున్నారు, ఆత్మీయ తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎక్కడెక్కడికి పరిగెడుతున్నారు నికరం లేకుండా. ఇప్పటికైనా దెబ్బ తింటారు. అలా ఆయన ద్వారా నేను మారేనే సాక్ష్యం చెప్తా. ఆయనతో నీకు సహవాసం ఉందా? ఎప్పుడన్నా ఏమన్నా సహవాసం ఇచ్చిపుచ్చుకునే ఆలోచన ఉన్నదా? ఎప్పుడైనా నువ్వు వచ్చిపోతూ ఉన్నావా? ప్రార్థన చేయించుకుంటున్నావా? పలానా ఆయన ద్వారా నేను మారాను, పలానా ద్వారా నేను గొప్పనయ్యాను, పలానా దైవజనుడి ద్వారా నేను చర్యలు వచ్చినాను, పలానా దైవజనుడు ప్రార్థన ద్వారా, ఆయన చేసిన త్యాగం ద్వారా ఈరోజు నేను గొప్పవాడని చెప్తావు. కానీ ఆయనకి నీకేమైనా సంబంధం ఉందా? ఎంతమంది అండి ఈరోజు సహవాసంలో మారు మనసు పొంది సహోదరులు దేవుని బిడ్డల ద్వారా ఆశీర్వదించబడి కనీసం వాళ్ళని మర్చిపోయి తిరుగుతున్నారు. అది దేవుని వాక్యం కాదు. పౌలు గారు ఒక మంచి మాట అన్నాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, క్రీస్తులో మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. యేసు ప్రభు గురించి ఉపదేశం చేసేవాళ్ళు, మీకు వాక్యం చెప్పే బోధకులు చాలామంది ఉండొచ్చు, మీకు వాక్యం నేర్పిన వాళ్ళు కాలేజీలు పెట్టి ఉండొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ యేసు క్రీస్తునందు నేను మిమ్మల్ని కన్నాను, నేను కన్న తండ్రిని, ఆత్మీయ తండ్రిని. మీరు నన్ను పోలు నడుచుకోవాలి, నన్ను మర్చిపోకూడదు, నన్ను విడిచిపెట్టకూడదు. నేర్చుకోండి, తప్పు లేదు. కానీ క్రీస్తునందు నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలన్నారు. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో నీవు ఇచ్చిన ఈ కొద్ది మాటలను దీవించండి. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని చెప్పావు. ఎలాగ గణపరచమంటే ప్రభువా, తండ్రి తన కుమారుడు తన తండ్రిని గణపరచున్నట్లుగా ఒక దాసుడు తన యజమాన్ని గణపరుస్తాడట. మరి దేవుని బిడ్డలుగా మేము కన్న తండ్రి అయిన నిన్ను గణపరచొద్దా? ఈ ప్రాణం ఇచ్చినందుకు, దేహం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు మరి నిన్ను గణపరచడానికి సహాయం ఇచ్చేయండి. దేవతలను మాట్లాడే వాటిని మేము గణపరిచినట్లయితే బెల్షాజర్ వలె మా జీవితాన్ని పాడు చేసుకుంటాం. ప్రభువా, నిన్ను మహింపరిచే భాగ్యం దయచేయండి. నీ వాక్యాన్ని దీవించండి. యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ సిహెచ్ డేవిడ్ గారు, LEF సహవాసము, యెహోవా ఈరే ప్రార్థనా మందిరము, పాతూరు, కనిగిరి, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నంబర్లు 9963503447.